జగన్ హిందువులకి ఏం చేశాడు అన్నటువంటిది ఉగాది రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాక్షిలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాదాయ శాఖకి సపరేట్ బడ్జెట్. అంతకుముందు ఒకప్పుడు బడ్జెట్ అంటే అన్నీ కలిపి ఉండేవి కేంద్రంలో కూడా. ఆ తర్వాత రైల్వే బడ్జెట్ అని సపరేట్గా పెట్టడం బిగించేశారు. తర్వాత మోడీ వచ్చాక రెండింటికి కలిపేశారు. అలాగే రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి ఇదివరకు బడ్జెట్ అనేది మొత్తం కలిపి ఉండేది. తర్వాత చంద్రబాబు గారు 2014 అప్పుడు చంద్రబాబు గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎవరో వ్యవసాయ బడ్జెట్ అని సపరేట్గా పెట్టడం బిగించేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు అయ్యే కంటిన్యూ చేస్తూ వస్తున్నాయి. వ్యవసాయ బడ్జెట్ ఇది రెండు వేరువేరుగా పెడుతున్నారు. అదే సందర్భంలో జగన్ దేవాదాయ బడ్జెట్ సపరేట్గా పెట్టించారన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తున్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం ఇచ్చిందంటే అప్పట్లో మిరాసి వ్యవస్థని అర్చకుల కుటుంబం తర్వాత వారసులుగా వచ్చేటటువంటి వ్యవస్థని ఎన్టీ రామారావు హయాంలో రద్దు చేశారు. ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి వచ్చాక దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మొన్న 14లో తీసేశారు. మళ్ళీ 19లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మిరాసి వ్యవస్థను పునరుద్ధరించారు. అది ఇక్కడ గుర్తు చేస్తున్నారు. 6709 దేవాలయాలకు నిత్య ధూప దీప నైవేద్యాలకు ప్రత్యేక నిధులు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కాదు, ఏదైతే ఉమ్మడి ఫండ్ ఉంటుందో పెద్ద ఆలయాలకు సంబంధించిన 20% డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో ఒక ఫండ్ ఏర్పాటు చేసి దాంతో ఇచ్చేటటువంటి విధానంలో కొత్తగా 6000 గుళ్ళకి జగన్ టైంలో 6700 గుళ్ళకి అవకాశం కల్పించాడు. ఇకపోతే అర్చక స్వాములకు లేదు పరవిరమణ ఈ మిరాసి వ్యవస్థ కారణంగా. వాళ్ళకి 58 ఏళ్ళు 62 లేదు. అలాగే యాదవులకి కూడా ఈ మిరాసి హక్కు అంటే వంశపారంపర్య హక్కు ఇచ్చారు. తిరుమలలో తొలి దర్శనం అన్నటువంటిది యాదవుడికే ఉంటుంది. ఆ వ్యవస్థనికి పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చారు. అలాగే కరోనా సమయంలో 40,000 అర్చక స్వాములకి 5,000 రూపాయలు చొప్పున సాయం. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 500 నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం. జీర్ణస్థితికి చేరిన ఆలయాల పునర్నిర్మాణం. సీసీ కెమెరాలతో ఆలయాల్లో భద్రత మరింత పటిష్టం. గరిష్ట నిధులతో బ్రాహ్మణ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ అర్చక శిక్షణ అకాడమీ ఏర్పాటు. దేవాలయ కమిటీల్లో ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్. ఆలయ కమిటీల్లో మహిళలకు 50% రిజర్వేషన్. గుడికో గోమాత, దేవుడి మాన్యం ఆక్రమణపై ఉక్కుపాదం. కాణిపాక వినాయకునికి బంగారు రథం. గోశాలలకు ప్రాధాన్యం, గో ఆధారిత నైవేద్యం. దేశంలోని ప్రముఖ నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం. తన పాలనలో 1684 కోట్లతో 3958 నూతన ఆలయాల నిర్మాణం. చంద్రబాబు కూల్చిన దేవాలయాలన్నింటికి పునర్నిర్మాణం. దేవుని నిత్య కైంకర్యాలకు ఆగమ సలహా మండలి ఏర్పాటు చేశారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.